వెల్కమ్ బ్యాక్ టు జేకిర్సన్ ఇదండి సంగతి కార్యక్రమం. మన స్టూడియోలో ఆచార్య ఎన్జీ రంగా విశ్రాంత వ్యవసాయ విస్తరణ సంచాలకులు, రైతు నేస్తం ఫౌండేషన్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ కొసరా చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మూలాధారాలైనటువంటి రథచక్రాలైనటువంటి బీజామృతం, జీవామృతం, ఆచ్ఛాదన, వాప్సా గురించి మనకు వివరిస్తున్నారు. ముందుగా మనకు బీజామృతం గురించి వివరించారు, ఇప్పుడు జీవామృతం గురించి వివరిస్తారు. చంద్రశేఖరరావు గారు, ఇంతకుముందు మనం బీజామృతం గురించి మాట్లాడుకున్నాం, వాటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం. ఇప్పుడు జీవామృతం గురించి తెలియజేయండి. జీవామృతం చాలా ముఖ్యమైనదండి ప్రకృతి వ్యవసాయంలో. ఇది పంటలకి జవసత్వాలను ఇచ్చేది జీవామృతం, భూమికి సత్తువని ఇస్తుంది. జీవామృతం తయారు చేయడానికి 200 లీటర్ల నీరు కావాలి. తర్వాత ఈ 200 లీటర్ల నీరు పట్టే ఒక ప్లాస్టిక్ బ్యారెల్ కానీ లేకపోతే పెద్ద కొండ కానీ తీసుకుని దాంట్లో ఒక దేశీ ఆవు పేడ 10 కిలోలు, తర్వాత దేశీ ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, తర్వాత బెల్లం 4 కిలోలు. బెల్లం ఒకవేళ బెల్లం లేకపోయేట్లయితే బెల్లం లేకపోతే పంచదార రసం దొరికినా కూడా పంచదార రసం కూడా ఒక 4 లీటర్లు ఉపయోగించవచ్చు. తర్వాత ద్విదళ పప్పుల పిండి కావాలి. ద్విదళ పప్పుల పిండి అంటే మనం శనగ కానీ పెసర కానీ శనగపిండి కానీ ఉలవ పిండి కానీ కావాలి. ఇది ఉలవ పిండి అయితే తక్కువ ఖరీదు కాబట్టి ఉలవ పిండి ఉపయోగించుకోవటం మంచిది. కాకపోతే వీటిలో ఈ పప్పు పిండిలో సోయాబీన్ ఒకటి, వేరుశనగ ఈ 2 ఉపయోగించకూడదు. సోయాబీన్ వేరుశనగ ఉపయోగించకూడదు. ఎందుకంటే సోయాబీన్, వేరుశనగ ఇవి నూనె గింజలు కాబట్టి ఈ నూనె పదార్థాలు సూక్ష్మజీవుల మీద కొంచెం ప్రభావం చూపిస్తాయి. అందుకని ఈ 2 చెప్తే ఈ ద్విదళ పప్పుని వీటిని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఒక పాటి మన్ను కానీ లేదా పొలం గట్టు మన్ను కానీ ఒక దోసెడు ఉపయోగించుకుని ఈ జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఒక ప్లాస్టిక్ బ్యారెల్ తీసుకుని ఈ ప్లాస్టిక్ బ్యారెల్ను మనం నీడ ఉన్న చోట ఉంచాలన్నమాట. ఆ ప్లాస్టిక్ బ్యారెల్లో 200 లీటర్ల నీరు పోయాలి. ఆ 200 లీటర్ల నీటిలో ఈ పశువుల పేడ, ఆవు మూత్రం, ఈ పప్పు పిండి, బెల్లం ఇవన్నీ కూడా బాగా కర్రతో కలిగి తిప్పాలి. ఉదయం సాయంత్రం కూడా సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ సవ్య దిశలో బాగా కలిగి తిప్పాలి. ఈ జీవామృతంలో ఈ ఆవు పేడ ఉపయోగిస్తాం కాబట్టి 1 గ్రాము ఆవు పేడలో 300 నుంచి 500 కోట్ల జీవరాశులు ఉంటాయి. అదే మనం 10 కిలోల ఆవు పేడ ఉపయోగిస్తున్నాం అంటే కొన్ని బిలియన్లు ఉంటాయి అన్నమాట. ఈ వీటిని మనం కర్రతో ప్రతి 20 తిప్పుతున్నప్పుడు ఇవి ప్రతి 20 నిమిషాలకు అవి రెట్టింపు అవుతాయి. సో 10 కిలోల ఆవు పేడలోనూ ఎన్నో అసంఖ్యాక సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని మనం తిప్పుతున్నప్పుడల్లా ప్రతి 20 నిమిషాలకి ఇవి రెట్టింపు అవుతాయి అనమాట. అంటే ఎన్ని బిలియన్ల సూక్ష్మజీవులు దీంట్లో తయారవుతాయి. దీన్ని భూమికి వేసినప్పుడు ఈ జీవామృతాన్ని భూమికి వేసినప్పుడు లోపల భూమిలో ఉన్న వానపాములన్నీ కూడా పైకి వచ్చేసి అవి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందిస్తాయి అన్నమాట. ముందు మనం తయారు చేసే విధానాన్ని గురించి చర్చించుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ కలిపిన తర్వాత వీటిని ఒక 48 గంటల పాటు ఉంచాలి. ప్రతిరోజు కూడా దీన్ని ఉదయం సాయంత్రం బాగా కర్రతో తిప్పుతూ ఉండాలి. ఇది 48 గంటల పాటు ఈ జీవామృతం తయారు చేసుకున్నటువంటి దాన్ని ఉంచాలి. నిల్వ ఉంచాలి. 2 రోజులు నిల్వ ఉంచి దాన్ని ప్రతిరోజు కర్రతో తిప్పుతూ ఉండాలి. యాంటీ క్లాక్ సవ్య దిశ అంటే రైట్ డైరెక్షన్ లో అంటే క్లాక్ వైజ్ తిప్పాలన్నమాట. ఈ విధంగా తిప్పుతామంటే దీంట్లో సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయి. తర్వాత ఇలా తయారు చేసిన 48 గంటల తర్వాత ఈ జీవామృతాన్ని నిల్వ ఉంచి 9 నుంచి 12 రోజులు మధ్యలో కనుక వాడుకుంటే వీటిలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఇక్కడ పాలేకర్ గారు చెప్పిన దీంట్లో ఏంటంటే దాన్ని 48 గంటల తర్వాత 7 రోజుల లోపు ఉపయోగించాలంటున్నారు. కానీ
కర్ణాటకలో ఒక పరిశోధనా స్థానం ఉంది, సేంద్రియ పరిశోధనా స్థానం. ఆ పరిశోధనా స్థానం దేవకుమార్ అనే ఆయన పరిశోధన ఫలితాలను విడుదల చేస్తారు. దాని ప్రకారం ఏంటంటే ఈ 9 నుంచి 12 రోజుల మధ్యలో ఈ సూక్ష్మజీవుల సంఖ్య అసంఖ్యాకంగా ఉంటుంది అనమాట. సో ఆ 4 రోజులు ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఓకే, అంటే పంట మీరు ఏదైతే బీజామృతం ద్వారా విత్తన శుద్ధి చేసి ఆ విత్తనం నాటిన తర్వాత ఆ పంటకు బలాన్ని ఇవ్వడానికి ఈ జీవామృతం ఉపయోగపడుతుంది. జీవామృతం అంటే పంటకు ఒక జీవసత్వాలను ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అది కూడా ముఖ్యంగా 9 నుంచి 12 రోజుల మధ్య, 9, 10, 11, 12 ఈ 4 రోజుల మధ్యలో 4 రోజులు ఏ రోజు ఉపయోగించినా కూడా బాగుంటుంది. తర్వాత ఈ జీవామృతాన్ని ఉపయోగించడానికి 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ జీవామృతాన్ని మనం సాగునీటితో పాటు కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఆ పరిమాణం ఎంత అంటే ప్రతిసారి ఒక 200 లీటర్ల జీవామృతం తయారు చేసుకుని ఒక డ్రమ్ములో పోసుకుని దానికి ఒక నాలా పెట్టి ఆ పంట కాలువ పక్కన పెట్టి నాలా తిప్పుతూ ఆ జీవామృతాన్ని మెల్లిగా వదులుతుంటే ఈ 200 లీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది ఎప్పుడైతే వెళ్ళి భూమిలో ఇంకిపోతుంది, టచ్ అవుతుంది, తగులుతుందో, తగిలినప్పుడు భూమి లోపల ఉన్న 10-15 అడుగుల లోపల ఉన్న వానపాములు కూడా బయటకు వచ్చేసి వాటి చర్యలు ప్రారంభిస్తాయి. సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా చర్యలను ప్రారంభిస్తాయి అన్నమాట. సో ఇది ఒక పద్ధతి. తర్వాత దీంతో పాటు పంటల మీద కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. జీవామృతాన్ని పంటల మీద అడుగు మందులాగా వేసుకోవచ్చు, పంటల సాగునీటితో పాటు వేసుకోవచ్చు. తర్వాత పంటల మీద కూడా పిచికారీ చేసుకోవచ్చు. పంటల మీద పిచికారీ చేస్తే మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత ఇది మనం అన్ని పంటల్లో ఉపయోగించుకోవచ్చు దీన్ని. తర్వాత ఇప్పుడు పండ్ల తోటలో ఉపయోగించుకునేటప్పుడు ప్రతి చెట్టుకి ఒక 2 నుంచి 5 లీటర్ల జీవామృతాన్ని మనం పోయాల్సి ఉంటుంది. ఈ జీవామృతాన్ని ఎక్కడ పోయాలంటే పండ్ల చెట్లు మిట్ట మధ్యాహ్నం వేళ నీడ పడుతూ ఉంటుంది. ఆ నీడ చుట్టుప్రక్కల ఈ జీవామృతాన్ని మనం పోసేటైతే అక్కడ ఈ ఫీడర్ రూట్స్ అని ఉంటాయి, తెల్ల వేర్లు ఉంటాయి. ఆ వేర్ల ద్వారానే మొక్కలు పోషకాలు ఈ నీటిని గ్రహిస్తాయి అన్నమాట. అందుకని ఎక్కడైతే నీడ పడుతుందో వృత్తం బయట కనుక మనం ఈ జీవామృతాన్ని పోస్తే మొక్కలు బాగా ఇది చేస్తాయి. 2 నుంచి 5 లీటర్ల వరకు వీటికి ప్రతి పండ్ల చెట్టుకు మనం ఉపయోగించుకోవాలన్నమాట. సో అన్ని పంటలకు ఈ విధానం వర్తిస్తుంది. జీవామృతం వర్తిస్తుంది, అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఉదాహరణకు వరి పంటలో ఏంటంటే 15 రోజులకు ఒకసారి మనం ఉపయోగించాలన్నాం కాబట్టి వరి పంటలో మనం నాట్లు వేయంగానే మొక్కలు చిన్నగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఒక 5 లీటర్ల వడపోసిన జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి మనం పంట మీద పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత 30 రోజులప్పుడు కూడా అదే పరిమాణంలో 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత 45వ రోజున ఒక 10 లీటర్ల జీవామృతాన్ని ఒక 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 60, 75, 90 ఆ రోజుల్లో ఒక 20 లీటర్ల జీవామృతాన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 150 రోజుల వరకు కూడా వరి పంటలో ఉపయోగించాల్సి వస్తుంది. అప్పుడు చివరిలో దీన్ని మోతాదు పెంచాలి. 25 లీటర్లు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత వీటిని జీవామృతాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా రైతులు ఆచరిస్తే ప్రకృతి వ్యవసాయంలో కూడా మనం రసాయన వ్యవసాయంతో పాటు సమానమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఘనజీవామృతం గురించి వివరించండి చంద్రశేఖరరావు గారు. ఘనజీవామృతం అంటే జీవామృతం 2 రకాలు ఉంటుందండి. ఒకటి ద్రవజీవామృతం. ఇప్పటి వరకు మనం ద్రవజీవామృతాన్ని గురించి చర్చించుకున్నాం. ద్రవజీవామృతం ఎట్లా తయారు చేయాలి, దాని ఉపయోగాలు. తర్వాత ఘనజీవామృతం అనేది పొడి రూపంలో ఉంటుంది. ఈ ఘనజీవామృతం తయారు చేయటానికి మనం ఒక 100 కిలోల పశువుల పేడ తీసుకోవాలి. దాంతోపాటు ఒక 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల ఆవు పేడ, ఈ పప్పు పిండి ఒక 2 కిలోలు, పుట్టమన్ను ఒక 1/2 కిలో. వీటన్నిటిని తీసుకుని బాగా కలిపేసేయాలి. చేత్తో బాగా కలపాలి. చేత్తో కలిపిన తర్వాత దీన్ని
ఒక 20 రోజులు నీళ్ళలో ఆరబెట్టాలన్నమాట. నీళ్ళలో ఆరబెట్టిన తర్వాత దీన్ని పిడకల్లాగా చేసుకుని గట్టిపడితే వాటిని పొడిలాగా చేసుకుని గోనె సంచులో ఉపయోగించి ఉంచి మనం భూమిలో ఆఖరి దుక్కికి ముందు ఒక 500 కిలోల ఘనజీవామృతాన్ని ఒక 500 కిలోల పశువుల ఎరువుతో కలిపి వేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఘనజీవామృతం తయారు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు దాన్ని? ఘనజీవామృతాన్ని మనం 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ ఘనజీవామృతం ఏ పంటలకైనా ఘనజీవం అన్ని పంటలు వాడుకోవచ్చు. అన్ని పంటలకు వాడే విధానం ఒకేలాగా ఉంటుందా? ఒకే అంటే ఘనజీవామృతం వాడుకోవటం ఏంటంటే మామూలు ఆఖరి దుక్కులో వేసుకోవచ్చు. తర్వాత మధ్య మధ్యలో కలుపు తీసినప్పుడు కూడా చల్లుకోవచ్చు. మామూలుగా చేత్తో చల్లుకోవచ్చు. లేకపోతే మామూలు పండ్ల చెట్లు వాటికి అయితేనేమో పాదుల్లో వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఈ ఘనజీవామృతాన్ని ఇంకో రకంగా కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ద్రవ జీవామృతం తయారు చేసి పెట్టుకున్నాం మనం. దీన్ని అంటే ఇది కొంచెం సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు దానికి ఏం కాదంటే 200 కిలోల పశువుల ఎరువు తీసుకుని దానికి ఒక 20 లీటర్లు ద్రవ జీవామృతం కలుపుతాం అన్నమాట. ఈ పశువుల ఎరువును బాగా పలచగా పరుస్తాము భూమి మీద. దాని మీద ఇది ద్రవ జీవామృతం చల్లి ఒక 48 గంటలు ఆరబెట్టిన తర్వాత వీటిని కుప్పగా చేసి దాని మీద ఒక గోనె సంచి కప్పేసి అవి బాగా ఆరిన తర్వాత వాటిని గోనె సంచుల్లో నింపుకుని ఆ పొడిని మనం ఎప్పుడైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మనం స్టాక్ చేసుకోవచ్చు. ఘనజీవామృతాన్ని మనం స్టాక్ చేసుకోవచ్చు. 6 నెలల పాటు ఎప్పుడైనా 6 నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఎంత పరిమాణంలో చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఒక విషయం ఉందండి. ఈ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ వీటిని తయారు చేసేటప్పుడు మనకి ఆ దేశీ ఆవు పేడ ఉపయోగించాలని చెప్పాను. ఈ దేశీ ఆవు పేడ ఒక వారం రోజుల లోపు ఉండాలి. అది ఫ్రెష్గా ఉండాలి. అదే వేసే ఆవు మూత్రం ఎంత నిలవ ఉంటే అంత శ్రేష్టం అనమాట. దాన్ని ఒక సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలు ఇది ఉన్నా కూడా ఆవు మూత్రం ఎంత నిలవ ఉంటే అంత శ్రేష్టం, అంత మంచిది. ఈ విధంగా వీటిని తయారు చేసుకుని మనం ఈ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఇవి పశువులకు ఆహారం కాదు. మీరు ఇందాక నేను చెప్పినట్టు ఈ ఘనజీవామృతం వేసినప్పుడు భూమిలోని వానపాములు విపరీతంగా పెరిగి సూక్ష్మజీవులు ఇవన్నీ పెరిగి వాటి చర్యల వలన మొక్కలకు పోషకాలను అందిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ బీజామృతం ద్వారా విత్తన శుద్ధి చేసుకుని జీవామృతం ద్వారా పంటకు జవసత్వాలు కల్పించి ఆ తర్వాత ఘన జీవామృతం ద్వారా ఏదేందో వాటి ద్వారా పంట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పంట ఎదుగుదలకు దిగుబడికి కూడా ఉపయోగపడుతుంది. బలాన్ని ఇస్తుంది. తెగుళ్ళను పురుగులను తట్టుకునే శక్తి వస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో ఇవన్నీ ఉపయోగిస్తాం. సూక్ష్మజీవుల చర్యల వలన ఇవన్నీ జరుగుతాయి కాబట్టి పంటలకు రోగనిరోధక శక్తి పెరిగి ప్రకృతి వ్యవసాయంలో పెంచిన పంటల్లో పురుగులు తెగుళ్ళు ఆశించడం తక్కువగా ఉంటుంది. తర్వాత ఒకవేళ ఏదన్నా ఆశించినా కూడా మొదటి సంవత్సరంలో వాటికి పురుగులు తెగుళ్ళు నివారణకు రకరకాల అస్త్రాలు ఉన్నాయి. ఇది ప్రకృతి వ్యవసాయ విధానంలో రథచక్రాలు అనేటువంటి బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం ఏదైతే ఉన్నాయో వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది. తయారు చేసుకుని మనం ఈ కావాల్సిన పదార్థాలు వాడే విధానం కనుక తెలుసుకున్నట్లయితే, తయారు చేసుకునే విధానం కనుక తెలుసుకున్నట్లయితే వీటిని ఉపయోగించడం ద్వారా మరో భూమిలో మంచి సారం పెంచడంతో పాటు మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అదే రకంగా పురుగులకు సంబంధించి కానీ ఇతరత్ర చీడపురుగులకు సంబంధించి కానీ తట్టుకునే శక్తిని ఇస్తుంది. పంట దిగుబడికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మరి ఆచార్యంగా వ్యవసాయ విస్తరణ సంచాలకులు కొసరాజు చంద్రశేఖరరావు గారు మనకు ఇదండి సంగతి కార్యక్రమంలో ఈరోజు వివరించారు. ఇదండి సంగతి కార్యక్రమంలో రేపటి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జై కిసాన్, రైతు కోసం భవిత కోసం.